ఇక ఇవాల్టి గుడ్ న్యూస్ చూద్దాం. రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తోంది. ఇందులో భాగంగా రేషన్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వం మరో శుభవార్తను అందించేందుకు సిద్ధమైంది. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా సన్నబియ్యం అందించేందుకు ప్రణాళికలు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. ఉగాది పండుగ రోజున సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ సన్నబియ్యం పథకం ప్రారంభం కానుంది. ఈ పథకం ద్వారా ప్రతి నెల దాదాపు 2 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియ్యం అందుకోనున్నారు. నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. 10,954 గ్రామ పాలనా అధికారి పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తూ పరీక్షలను నిర్వహిస్తూ వేగంగా ఫలితాలను ప్రకటిస్తూ నియమాలను చేపడుతోంది. ఇప్పటికే గ్రూప్ 1, 2, 3 ఫలితాలను విడుదల చేసింది. అదేవిధంగా గత ఏడాది జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా రేవంత్ సర్కార్ 10,954 గ్రామ పాలనా అధికారి పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖలో కొత్తగా గ్రామ పాలనా అధికారుల పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వేస్తామని మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. రాష్ట్రంలో మరో 50 డయాలసిస్ సెంటర్లు అవసరమని తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. విజన్తోనే ముందుకు వేస్తున్నామని, వచ్చే మే నెలలో ఉద్యోగాల భర్తీ చేస్తామని, వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వేస్తామని మంత్రి దామోదర ప్రకటించారు. పాఠశాల విద్యార్థులకు ఏపీ మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి శనివారం నో బ్యాగ్ డేగా మారనుంది. ఆ రోజున పిల్లలు బడులకు బ్యాగులు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆ రోజు తరగతులకు బదులుగా ఇతరత్రా పోటీలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఇకపై ప్రతి శనివారం విద్యార్థులకు నో బ్యాగ్ డేగా పాటించనున్నట్లుగా ప్రకటించారు. శనివారాల్లో విద్యార్థులకు క్రీడలు, క్విజ్లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, వివిధ పోటీలు నిర్వహణపై దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. విశాఖ రుషికొండ బీచ్ కు బ్లూ ఫాగ్ గుర్తింపును పునరుద్ధరించారు. ఈ మేరకు గుర్తింపు పత్రాన్ని బ్లూ ఫాగ్ సంస్థ ప్రతినిధులు విశాఖ కలెక్టర్ కు అందించారు. రాష్ట్రంలో బ్లూ ఫాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్ గా విశాఖలోని రుషికొండకు పేరుంది. అంతటి ప్రాధాన్యమున్న గుర్తింపు గతంలో తాత్కాలికంగా రద్దయింది. బీచ్ దగ్గర 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూ ఫాగ్ బీచ్ గా 2020లో ధృవీకరించారు. ఈ గుర్తింపును డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ అందిస్తుంది. కొంతకాలంగా బీచ్ లోకి సునకాలు రావడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో వ్యర్థాలు పెరుగుపోవడం, నడక మార్గాలు దెబ్బతినడం వంటివి చోటు చేసుకున్నాయి. టాయిలెట్స్, దుస్తులు మార్చుకునే గదులు సరిగా లేవు, నిర్వహణ అధ్వానంగా ఉన్న చిత్రాలతో కొందరు డెన్మార్క్ సంస్థకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పుడు బ్లూ ఫాగ్ గుర్తింపు రద్దు చేశారు. బ్లూ ఫాగ్ గుర్తింపు రద్దు కావడంతో రుషికొండ బీచ్ పరిశుభ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. బ్లూ ఫాగ్ హోదా కొనసాగేలా చర్యలు తీసుకుంది. పర్యాటక శాఖ తీసుకున్న అనేక చర్యల కారణంగా ఎట్టకేలకు రుషికొండ బీచ్ కు తిరిగి బ్లూ ఫాగ్ గుర్తింపు మళ్లీ లభించింది.